ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎక్సెప్షనల్ పీపుల్స్కు సెపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఏది? ఒలింపిక్స్. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడ ఉంది పెట్ల 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు, ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునే దానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని, రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే, వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. Without the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జియో నెంబర్ 23, జియో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జియో నెంబర్ 23, జియో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జియో నెంబర్
23 and GO number 56. దీంట్లో అమెండ్మెంట్స్. Sports persons who qualify in the prescribed recruitment examinations conducted by the recruiting agencies. Who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్. వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని రాసినారు. అమెండ్మెంట్. అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్ట్. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య కూడా కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ కూడా చూపించమని కొంచెం, కాల్ లెటర్ కూడా గోల్డ్ మెడలిస్ట్. 32nd నేషనల్ గేమ్స్ 2000 ఎనికి 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 13 to 22 December